మీకు ఒక మనిషి మందు తాగినా ఏం కాదు, స్మోకింగ్ చేసినా ఏం కాదు. కానీ వాడు జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయగానే 2 రోజులకే జిమ్కి వెళ్తే హార్ట్ అటాక్ వస్తుందంట, వే ప్రోటీన్ వాడితే క్యాన్సర్ వస్తుందంట అని చెప్పి వాడిని సావగొడుతూ ఉంటారు. వాటి వల్ల క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు వస్తాయా లేదా పక్కన పెడితే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు మీ బుర్రలో ఉండడం వల్ల మాత్రం పక్కా మీకు మెదడు వాపులు, బ్రెయిన్ క్యాన్సర్లు పక్కా వస్తాయి. ఎందుకంటే అంత డేంజరస్ అలాంటి మైండ్ సెట్, అలాంటి ఆలోచనలు మీ బుర్రలో ఉండడం అనేది. మీ కళ్ళ ముందే ఒకడు చాలా అన్హెల్దీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు, చాలా అవుట్ ఆఫ్ ద షేప్, ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు. అప్పుడు ఎవ్వరు పట్టించుకోరు వాడిని, వద్దురా తమ్మి అని ఎవరు మందలించరు వాడిని. వానికి ఏదో రోజు సురుకు తగ్గిలో కాస్త బుద్ధి బుట్టో కళ్ళు తెరుచుకొని వాడు సడన్గా ఒక హెల్దీ రొటీన్ ఫాలో అవుతాడు. జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయగానే వెంటనే ఎందుకురా మనకి ఇవన్నీ అవసరమా, మంచిగా తినాలే తాగాలే అని చెప్పి గుచ్చుతూ ఉంటారు వాడిని. కాస్త తిను కాస్త తాగు అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ప్యూర్లీ అవుట్ ఆఫ్ జెలసీ, కుళ్ళు. ఎందుకంటే వీడు ఇన్ని రోజులు మనతో అన్నీ చేసిండు, సడన్గా ఏంది ఇదంతా? మనకు చాతకాంది వీడు స్టార్ట్ చేస్తాండే, మనం చేయలేని వీడు చేస్తాండే అన్న ప్యూర్ జెలసీ, అంతకు మించి ఏం లేదు. సీ గాయ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పిన, ఇదేంటంటే మీరు చూసిన 1-2 ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని జిమ్లో హార్ట్ అటాక్స్ ఇవి బేస్ చేసుకొని మీరు ఒక ఫైనల్ కంక్లూజన్కి రాకండి. మీరు జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసి వర్కౌట్ చేయడం వల్ల, ఒక హెల్దీ రొటీన్ ఫాలో అవుతూ కాస్త ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని 100,000 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పితే ఒక 1% కూడా మీ హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అంటూ ఉండదు. అండర్లైన్ చేసుకోండి దీన్ని. అండ్ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఒకవేళ ఇది మీరే అయితే మీరు ప్రపంచానికి చాలా దూరంగా ఉండండి, ఓకేనా? అండ్ ఏదైనా విషయం మీద కాస్త నాలెడ్జ్ అంటే అవగాహన ఉంటేనే పక్కన వాళ్ళకి సలహాలు ఇవ్వండి, ఉచిత సలహాలు ఇవ్వండి. లేదా అన్నీ